చర్మంలో నలుపుతో బాధపడుతున్నారా? మనకి ముఖం పైన, మెడ పైన నలుపుతోటి బాధపడుతున్నప్పుడు మనకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అని ఆలోచిస్తూ ఉంటారు. పెళ్లి చూపులకి వెళ్ళాలన్నా కాన్ఫిడెంట్‌గా ఉండాలని అడుగుతూ ఉంటారు. చాలామంది చెప్తూ ఉంటారు పెళ్లి చూపుల్లో ఇల్లు, కారు అలానే చర్మంలో రంగు కూడా కావాలి, తలపైన జుట్టు కూడా కావాలని ఈ మధ్య కాలంలో డిమాండ్ పెరుగుతున్నాయండి. సో, అలాంటప్పుడు మనకసలకి ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? అసలుకి ట్రీట్మెంట్ లేకుండానే మనం ఇలా అడ్జస్ట్ అయిపోవాలా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఎంతోమంది పేషెంట్స్ నా దగ్గరకొచ్చినప్పుడు చెప్తూ ఉంటారు వాళ్ళ బాధలు. సార్ నాకిలా దీనితోటి నాకు ఇబ్బందవుతుంది. నాకు పెళ్లి చూపులకి ఇబ్బందవుతుంది. నాకెక్కడెళ్ళినా కానీ నాకిది కాన్ఫిడెన్స్ అనేది ఇష్యూ దెబ్బతింటుంది. సో, నాకు మంచి కాన్ఫిడెంట్‌గా నాకు మారాలి అనంటే నాకు చర్మంలో మంచి రంగనేది కావాలి. కానీ నాకు తెలుపని కాదు సార్. నేను ఏదో గోడ పైన ఉన్న తెలుపులాగా అలా కాదు. కానీ నా చర్మంకున్న ఒరిజినల్ కలర్‌కి కావాలి అని చెప్తూ ఉంటారు. ఛాతీ పైన, భుజం పైన మన చర్మాన్ని, అలానే ముఖం పైన, అలానే మెడ పైన ఉన్న చర్మాన్ని మనం కంపేర్ చేసుకుంటే, మనకి నలుపు ఎక్కువగా ఉంది అనంటే మనం పిగ్మెంటేషన్ ఉన్నట్టుగా నిర్ధారించుకోవాలి. ఒకవేళ నలుపు వచ్చి తగ్గుతుందనుకోండి, దాన్ని టాన్ అని మనం అంటాం. వచ్చి తగ్గటాన్ని ఎప్పుడైనా సూర్యుడి వెలుతురుకెళ్ళి రావటంతోటి అది మామూలు టాన్ అండి. అది కరిగిపోతూ ఉంటుంది. కానీ నలుపనేది ఎక్కువగా ఉండిపోయిందనుకోండి, అది పిగ్మెంటేషన్‌గా ప్రాబ్లమ్‌గా ఉండిపోతూ ఉంటుంది. టానింగ్ అనేది మనకొక 2, 3 సెషన్స్ మనం లేజర్స్ చేసినప్పుడు తగ్గిపోతూ ఉంటుందండి. కానీ పిగ్మెంటేషన్ అనేది చాలా నాళ్ళ వరకు ఉండిపోతూ ఉంటుంది. చాలామంది సీరమ్స్ అనేటివి, సన్ స్క్రీన్స్ అనేటివి, గ్లూటథైన్, వైటమిన్ సి అనేటివి యూజ్ చేసినాక కూడా రిజల్ట్ రాలేదని చెప్తూ ఉంటారు. అలానే కొన్ని లేజర్స్ చేయించినాక, పీల్ చేయించినాక కూడా రిజల్ట్స్ రాలేదని చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలనేటివి మనం తీసుకోవాలి? ఎలా మనం యూజ్ చేయాలి? ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉంటాయి అనే దాని గురించని నేను మీకు ఈ వీడియోలో వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మంది నలుపుతోటి కాన్ఫిడెన్స్ ఇష్యూస్ అనేటివి కోల్పోతూ ఉంటారండి. కాన్ఫిడెన్స్ తోటి ఎన్నో సాధించవచ్చు. మన కాన్ఫిడెన్స్ మనకి ఉంది అనంటే మనం ఎంతైనా ఎంత దూరమైనా మనం తీసుకెళ్తూ ఉంటాం. సో, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటనంటే మనకి చర్మం అనేది మన ఒరిజినల్ కలర్‌కి దగ్గరలో తీసుకురావడానికని మనం ప్రయత్నం చేయవచ్చండి. ఎలా చేయొచ్చు? అసలకి సన్ స్క్రీన్స్ అనేది ఎప్పుడు వాడాలి? ఎలా వాడాలి? అని ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడైనా పిగ్మెంటేషన్ వచ్చిందనుకోండి, ఫస్ట్ ముఖ్యమైనది మీరు చేయాల్సింది సన్ స్క్రీన్ అనేది మీరు వాడటం మొదలుపెట్టాలి. సార్ ఎలాంటి సన్ స్క్రీన్ వాడాలి అని అంటారు. ఫిజికల్ సన్ స్క్రీన్స్ ఉంటాయండి, కెమికల్ సన్ స్క్రీన్స్ అనేటివి ఉంటాయి. ఫిజికల్ సన్ స్క్రీన్స్‌ని అనేక రకమైన పేర్లు చెప్తూ ఉంటారు. మైక్రోనైజ్డ్ జింక్ ఆక్సైడ్ అని, టైటానియం డయాక్సైడ్ అని ఇలాంటివి కాకుండా మినరల్ సన్ స్క్రీన్స్ అని కూడా అంటారు. వాటర్ రెసిస్టెంట్ సన్ స్క్రీన్స్ అని కూడా అంటారు. ఇలాంటి అనేక రకమైన సన్ స్క్రీన్స్ మనకి మార్కెట్‌లో అవైలబుల్ ఉంటాయి. ఇలాంటి సన్ స్క్రీన్సే కాకుండా కెమికల్ సన్ స్క్రీన్స్ అనేటివి ఉంటాయి. సార్ కెమికల్ సన్ స్క్రీన్స్ అంటున్నారు. అదేంటి మనకి ఈ మధ్య కాలంలో బ్యాన్ అయినాయి కదా! వాటితోటి అనేకమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా! అని చాలామంది అంటూ ఉంటారు. ఇవన్నీ అపోహలండి. కెమికల్స్ అనేటివి కెమికల్ రూపంలో అది కాదండి. కొత్త రకమైన సన్ స్క్రీన్స్ కూడా వచ్చాయి. మెక్సోరిల్ అని, టినోసార్ బెస్ అని, టినోసార్ బెమ్ అని అనేక రకమైన సీరమ్స్, సన్ స్క్రీన్స్ అనేటివి మనకి అవైలబుల్ ఉన్నాయన్నమాట. సన్ స్క్రీన్స్‌లో మనకి జెల్ బేస్డ్ సన్ స్క్రీన్స్ ఉంటాయండి. క్రీమ్ బేస్డ్ సన్ స్క్రీన్స్ ఉంటాయి. లోషన్ బేస్డ్ సన్ స్క్రీన్స్ ఉంటాయి. లోషన్ అయితే మనకి చర్మానికి చేతుల పైన ఈజీగా స్ప్రెడ్ చేయొచ్చండి. జెల్ సన్ స్క్రీన్స్ అయితే మనకి ఎక్కువగా ఆయిలీగా కనిపించకుండా ఉంటుంది. సార్ ఎంత సన్ స్క్రీన్ ఎంత పలచగా పెట్టినా గాని నాకు చర్మంలో ఆయిలీనెస్ వచ్చేస్తుంది అని అంటారు. మీ చర్మం పైన అక్కడ ఉన్న ఆయిలీ లేయర్, సీబమ్ లేయర్ ఏదైతే ఉంటుందో దానిపైన సన్ స్క్రీన్స్ పెట్టినప్పుడు ఏమవుతుందనంటే అక్కడ మీకు ఆయిలీనెస్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ ఆ ఆయిలీనెస్ తగ్గిపోవాలని మనకు అనిపిస్తే కనుక దానికి ఖచ్చితంగా మీరు కాంపాక్ట్ పౌడర్ అనేది మీరు పెట్టుకోవచ్చనమాట. సన్ స్క్రీన్స్ కూడా కాంపాక్ట్ పౌడర్‌లో వస్తున్నాయండి. ఆ కాంపాక్ట్ పౌడర్ పెట్టుకుంటే మనకి ఇంకా మంచి కామోఫ్లేజ్ అవుతుందనమాట. సింపుల్‌గా ఒక పౌడర్ పెట్టుకున్నట్టుగా నీట్‌గా యూనిఫార్మ్ టోన్‌లోకి మనకొచ్చేస్తూ ఉంటాయి. 2 రకాల షేడ్స్ కూడా ఉంటాయండి. అనేక రకమైన షేడ్స్ కూడా ఉంటాయి సన్ స్క్రీన్స్‌లో. అలాంటప్పుడు మనకి మంచిగా అది యూజ్ చేయటంతోటి మనకి చాలా బెటర్‌గా ఉంటుందనమాట. సో, సన్ స్క్రీన్స్ అనేది ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలని అడుగుతూ ఉంటారు. ఉదయం, మధ్యాహ్నం అనేది మనం ఖచ్చితంగా యూజ్ చేయాలండి. ఒకవేళ మీరు బయట సూర్యుడి వెలుతురులో, ఎండలో మీరు బయట తిరుగుతున్నారు అనంటే మార్కెటింగ్ పర్పస్ గానీ, లేకపోతే ఔట్‌డోర్ యాక్టివిటీస్ ఇప్పుడు ఎండాకాలం చాలా విపరీతంగా ఎండ ఉంది కదండీ! అల్ట్రా వయలెట్ రేడియేషన్ కూడా ఎక్కువగా పెరిగిపోతుందనమాట. అందుకోసమనే మనం సన్ స్క్రీన్స్ ప్రతి 2 గంటలకి, 3 గంటలకి ఖచ్చితంగా పెట్టాలండి. ఫేస్ వాష్ చేసుకొని పెట్టుకోవాలా సార్? లేకపోతే డైరెక్టే పెట్టుకోవాలా అని అడుగుతూ ఉంటారు. ఫేస్ వాష్ చేసుకొని పెట్టుకుంటే మంచిదండి. ఫేస్ వాష్ చేసుకోలేకపోయారనుకోండి సన్ స్క్రీన్ దానిపైన పెట్టేసేయండి. అప్పుడేమవుతది
పాతగా ఎప్పుడైతే మనం పొద్దున పెట్టిన సన్ స్క్రీన్ ఉంటుందో అక్కడ అలానే ఉంటుంది. దుమ్ము ధూళి ఏదైతే అక్కడ పడుతుందో దాని మీద మళ్ళీ సన్ స్క్రీన్ పెట్టడంతో ఏమవుతుందంటే అక్కడ ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది. ఆ దుమ్ము ధూళి మళ్ళీ మనం సెకండ్ సన్ స్క్రీన్ పెట్టినాక వాష్ చేసేస్తాం చూడండి. ఫస్ట్ సన్ స్క్రీన్ అలానే ఉంది కాబట్టి అది చర్మం మీద అతుక్కపోదు. సో అది కూడా వాష్ ఆఫ్ అయిపోతుంది అనమాట. అంటే సన్ స్క్రీన్ అనేది మనకి దుమ్ము ధూళి నుంచి కూడా కాపాడుతుంది అనమాట. సో చర్మం పైన మనకి ఎటువంటి స్కిన్ ఉంది, ఎటువంటి సన్ స్క్రీన్ అనేది వాడాలని మీ చర్మాన్ని చూసి డిసైడ్ చేయగలుగుతాం. 30 SPF సన్ స్క్రీన్స్ ఉంటాయండి, 50 SPF సన్ స్క్రీన్స్ ఉంటాయి. సమ్మర్లో 50 SPF అని అడుగుతూ ఉంటారు. సమ్మర్లో అల్ట్రావైలెట్ రేడియేషన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 50 SPF సన్ స్క్రీన్స్ అనేది మీరు వాడవచ్చు. 30 SPF కూడా సరిపోతుంది. ఎక్కువ టైం పెడుతూ ఉంటే, ఎక్కువ సార్లు పెడుతూ ఉంటే మనకి బెటర్ రిజల్ట్స్ అనేటివి వస్తాయి అనమాట. మరి సన్ స్క్రీన్ ఎంత క్వాంటిటీ పెట్టాలి సార్, నేను సన్ స్క్రీన్ పెడుతున్నా నాకు నలుపు వస్తుంది అని అంటారు. సన్ స్క్రీన్ ఒక్క ట్యూబ్ అనేది ఖచ్చితంగా 2 వారాల్లో ఫినిష్ అయిపోవాలన్నమాట. ఒకవేళ మీరు సన్ స్క్రీన్ అనేది మీరు ఖచ్చితంగా మీరు ఒక ట్యూబ్ వారంలో 2 వారాల్లో మీరు ఫినిష్ చేయలేదు అని అంటే మీకు సన్ స్క్రీన్ అనేది ఎక్కువగా పని చేయదండి. మామూలు క్రీమ్స్ అనేది మనం కొన్ని నెలల పాటు వాడొచ్చండి చర్మం పైన పెట్టుకుంటూ. సీరమ్స్ అనేటిది 1.5 మంత్ వస్తుంది, 2 మంత్స్ వస్తుంది. కానీ సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా 15 డేస్లో అయిపోవాలన్నమాట. అంత సన్ స్క్రీన్ పెట్టుకుంటేనే మనకి అది చర్మంలో బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయి అనమాట. చర్మంలో మనకి బెటర్ రిజల్ట్స్ రావాలని అంటే సన్ స్క్రీన్స్ తోటి పాసిబుల్ అవుతాయి. అలానే మనకి నైట్ టైం సీరమ్స్ అనేది పెట్టుకోవాలండి. నైట్ టైం సీరమ్స్లో అనేక రకమైన సీరమ్స్ అవైలబుల్ ఉంటాయి. గ్లైకాలిక్ యాసిడ్, కోజిక్ యాసిడ్, మాండలిక్ యాసిడ్, ఇలా అనేక రకమైన సీరమ్స్ మనకి అవైలబుల్ ఉంటాయి. వీటిని మనం రెగ్యులర్గా యూస్ చేసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ కూడా సాధ్యమవుతూ ఉంటుంది. గ్లూటథైన్ వైటమిన్ సి కూడా ఉంటుందండి. గ్లూటథైన్ వైటమిన్ సి అనేది మనం యూస్ చేసుకుంటుంటే టాబ్లెట్స్ చాలా మంచిగా ఉంటుంది. అలానే గ్లూటథైన్ వైటమిన్ సి టాబ్లెట్స్ అనేటివి మనం తీసుకున్నాక మనము దానితో పాటు ఐవి గ్లూటథైన్ ఇంజెక్షన్స్ కూడా తీసుకోవచ్చండి. ఐవి గ్లూటథైన్ ఇంజెక్షన్స్ అనేటివి చాలా సేఫ్గా ఉంటాయి. ఇవి కనీసం 3 నుంచి 4 నెలల వరకు ట్రీట్మెంట్ తీసుకొని కనీసం ప్రతి వారం వచ్చి మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ప్రతి వారం మీరు తీసుకుంటూ ఉంటే ఆ ఇంజెక్షన్స్ తోటి కొద్దిగా బెటర్ రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. తెల్లగా చేస్తామని కాదండి, కాకపోతే చర్మంలో ఉన్న నలుపు నెమ్మదిగా నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది. ఎక్కువ నలుపు ఉందనుకోండి, ఎక్కువ నెంబర్ ఆఫ్ సెషన్స్ అవుతూ ఉంటాయి. మనకి ట్రీట్మెంట్ మనకి ఎంత మొండిగా ఉందో నలుపు దాన్ని బట్టి మనకి ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. ఒకవేళ 2 నెలల్లో మీకు రిజల్ట్స్ రావాలి అని అంటే ఒక స్పెషల్ రకమైన పీల్స్ ఉంటాయండి. షార్ట్ టర్మ్ ఉంటుంది కానీ మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. అవి కూడా మనకి మంచి హెల్ప్ఫుల్గా ఉంటాయి. పెళ్లి సెట్ అయిపోయింది, నాకు పెళ్లికి మంచి కావాలి, అబ్బాయి ఓకే ఉన్నాడు, కానీ నా కాన్ఫిడెన్స్కి నాకు కావాలని చాలా మంది అంటూ ఉంటారు. అలాంటప్పుడు మనం తగ్గట్టుగా దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది మనం తీసుకోవాలన్నమాట. సో లేజర్స్ ఉంటాయండి, పీల్స్ ఉంటాయి. మా దగ్గర కొత్తగా పీకో5 లేజర్ అని ఒకటి స్టార్ట్ చేశామండి. ఇది దేశంలోనే ఫస్ట్ టైం మేము పీకో5 లేజర్ అనేది తీసుకొచ్చామండి. పీకో లేజర్స్ అనేటివి అనేకం ఉంటాయి, కానీ పీకో5 లేజర్ అనేది అన్నిటికంటే కొద్దిగా స్ట్రాంగ్గా లేజర్ ఉంటుంది అనమాట. ఇది చాలా సూక్ష్మమైన టైంలో మంచి ఎనర్జీ తోటి మన చర్మంలో నలుపుని కరగదీయటానికి అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. పీకో లేజర్స్ తోటి ఇది కొత్త తరం లేజర్స్ అనమాట. పీకో లేజర్స్ తోటి మనకి బెటర్ రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుంది. పీకో లేజర్స్ తోటి సేఫ్టీ ఎక్కువగా ఉంటుంది. పీకో లేజర్స్ తోటి మనకి మంచిగా రిజల్ట్స్ అనేటివి కాంబినేషన్ తోటి చేస్తే ఇంకా బెటర్గా ఉంటుందన్నమాట. సో మనకి ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీస్ని మనం యూస్ చేయొచ్చండి. మీరు మా సెంటర్కి వస్తే మీకు తెలుస్తుంది ఎంతమంది డాక్టర్స్ మీకోసం కష్టపడుతున్నారు, ప్రతి విషయంలో మీకు ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారు అనేది మీరు గమనించవచ్చు అనమాట. సో చర్మంలో మంచి రిజల్ట్స్ రావటానికని మనకి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటివి చేయాలి అనే దాని గురించి నేను మీకు ఇవాళ వివరించాను. మీకు ఇంకా ఎటువంటివైనా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు కానీ ఉంటే గనక తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. కొత్త టాపిక్స్ కూడా మీరు సజెస్ట్ చేస్తే దానికి తగ్గట్టుగా కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు చెప్తూ ఉంటాను. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదండి. నోటిఫికేషన్ బటన్ కూడా నొక్కండి. దయచేసి నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా మిత్రులకు కానీ, శ్రేయోభిలాషులకు కానీ, చుట్టాలకు కానీ, వాళ్ళ పిల్లలకైనా, వాళ్ళ పెద్దలకైనా ఎవరికైనా పిగ్మెంటేషన్తో బాధపడుతున్నారు, నాకు ఈ నలుపుతోటి కాన్ఫిడెన్స్ తగ్గుతుంది, నేను నలుగురిలో తిరగలేకపోతున్నాను, పెళ్ళిళ్ళకి రాను నేను, ఫంక్షన్స్కి రాను నేను పెళ్లి చూపులకి నేను ఇప్పుడు రెడీ కాదు అని చెప్తున్నారని అంటే వాళ్ళకి వీడియోని ఫస్ట్ షేర్ చేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడమనండి. మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. భుజం తట్టి ధైర్యం చెప్పండి, ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మంచి రిజల్ట్స్ తెచ్చుకొని మీ కాన్ఫిడెన్స్ని మీరు రిస్టోర్ చేసుకోవచ్చు. మీ ఒరిజినల్ స్కిన్కి దగ్గరికి రిజల్ట్స్ తీసుకురావడానికి మనం ప్రయత్నం చేయవచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.